హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఈ రోజు మనం రఫ్ నోట్స్ లో మ్యాథమెటిక్స్ నుంచి క్వాడ్రిలేటరల్ టాపిక్ డిస్కస్ చేయబోతాం. ఆల్రెడీ లైన్స్, యాంగిల్స్, సర్కిల్స్ అండ్ ట్రయాంగిల్స్ ఈ 4 టాపిక్స్ డిస్కస్ చేసాము. సో వాటి కాన్సెప్ట్స్ అండ్ దాని వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని పెట్టాము. ఈ రోజు క్వాడ్రిలేటరల్ లో ఓన్లీ కాన్సెప్ట్. సో క్వాడ్రిలేటరల్ పార్ట్ 1 అని చెప్పి ఓన్లీ కాన్సెప్ట్. సో క్వాడ్రిలేటరల్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సో మీన్స్ క్వాడ్రిలేటర్ అంటే ఏంటి, క్వాడ్రిలేటర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, సో వాటి ప్రాపర్టీస్ ఏంటి, వాటి మీద మన ఫార్ములాస్ ఏంటి, నెక్స్ట్ వీడియోలో సో దీని మీద సమ్స్ ఎగ్జామ్స్ లో, బ్యాంక్ ఎగ్జామ్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ ఎగ్జామ్, రైల్వే ఎగ్జామ్స్ లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారని చెప్పి నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో లోపలికి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేసుకోండి అండ్ వీడియోని లాస్ట్ వరకు కంటిన్యూ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ప్రతి వీడియో మీ మొబైల్లోకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో డైరెక్ట్ చూద్దాం. ఇంకా వాట్ ఈస్ క్వాడ్రిలేటర్? అసలు క్వాడ్రిలేటర్ అంటే ఏంటి? క్వాడ్రిలేటర్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 4 sides so which are having 4 points as vertex and minimum 3 are non-collinear. సో non-collinear అంటే ఏంటంటే యాక్చువల్లీ collinear పాయింట్స్ ఏంటంటే ఒక లైన్ మీద ఉండే పాయింట్స్ ని కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే సో క్వాడ్రిలేటర్ అంటే ఏంటంటే ఒక లైన్ మీద 2 పాయింట్స్ ఉండాలి, 3 ఉండకూడదు. విచ్ ఆఫ్ ఎనీ 3 ఆర్ నాన్ కొలీనియర్ అంటే ఒక క్లోజ్డ్ ఫిగర్ విచ్ ఆర్ హ్యావింగ్ 4 sides. ఓకే, విచ్ ఆర్ హ్యావింగ్ 4 sides అండ్ 4 vertexes అండ్ మినిమం 3 ఆర్ నాన్ కొలీనియర్ అంటే 3 మాత్రం నాన్ కొలీనియర్. వాటిని అలాంటి వాటిని ఏమంటారంటే క్వాడ్రిలేటర్స్ అంటారు. క్వాడ్రిలేటర్ అంటే 4 sides ఉంటుంది, దాన్ని క్వాడ్రిలేటర్ అంటారు. అయితే ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ అంటే ఇది ప్యారలలోగ్రామ్. ఓకే, నెక్స్ట్ రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్. ఓకే, ఇలాంటివన్నీ కూడా ప్యారలలోగ్రామ్స్. ఒక్కొక్క దాని ప్రాపర్టీస్ కోసం మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో దాన్ని వెళ్లే ముందు అసలు క్వాడ్రిలేటర్ కోసం తెలుసుకొని అప్పుడు ప్యారలలోగ్రామ్, స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్ అండ్ కైట్ ఒకటి ఉంటుంది, వీటన్నిటి కోసం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అసలు క్వాడ్రిలేటర్ ప్రాపర్టీ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ అంటే ఏంటంటే చూడండి. సో ఏవైనా సరే 4 sides, ఎలా అయినా ఉండొచ్చు 4 sides. ఓకే, సో ఎలా అయినా ఉండొచ్చు 4 sides. అలా ఉంటే వాటిని క్వాడ్రిలేటర్స్ అంటారు. ఎలా అయినా ఉండొచ్చు 4 sides. ఇది క్వాడ్రిలేటర్. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్. సో క్వాడ్రిలేటర్ ఏబిసిడి అనుకుంటే సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ 360. అంటే అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ కలిపితే 360 అండ్ ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఇంటూ హాఫ్ ఇంటూ వన్ ఆఫ్ డయాగ్నల్ ఏంటి, ఇది ఆపోజిట్ కదా. సో వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఇంటూ సో పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ఆపోజిట్. సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్. సో ఇది ఈ అనుకోండి, ఇది ఎఫ్ అనుకుంటే సో సమ్ ఆఫ్ అంటే ఏఈ ప్లస్ సిఎఫ్. ఓకే, సో ఇది ఏరియా ఫార్ములా. ఏ క్వాడ్రిలేటర్ తీసుకున్నా సరే ఏరియా ఫార్ములా ఏంటంటే సో హాఫ్ ఇంటూ 1 diagonal ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ అండ్ హియర్ టు ద అదర్ డయాగ్నల్. సో అది ఏరియా ఫార్ములా. సో అది కాకుండా ఇంకొకటి ఏరియా ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అండ్ సైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్, ఇక్కడ డయాగ్నల్స్ ఏసీ బిడి అండ్ సైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఆ థీటా ఉంటుంది, సైన్ ఆఫ్ థీటా. ఓకేనా? సో అది ఒక ఫార్ములా. సో ఇలా ఏరియాకి ఇంకో ఏరియా ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ డి. హియర్ ఏబిసిడి అంటే ఏంటంటే సో లెంత్స్, 4 లెంత్స్ ఉన్నాయి కదా, ఏబిసిడి. అండ్ ఎస్ అంటే ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 2. దిస్ ఇస్ ఎస్. అప్పుడు ఏరియా ఫార్ములా ఏంటి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. ఇది క్వాడ్రిలేటర్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. సో డైరెక్ట్ గా నెక్స్ట్ దాన్ని చూద్దాం. సో అయితే ఇవి సో ఏదైనా క్వాడ్రిలేటర్. సో ప్యారలలోగ్రామ్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది, స్క్వేర్, రాంబస్, ట్రెపిజియం. సో ఇవి క్వాడ్రిలేటర్. సో ఏదైనా క్వాడ్రిలేటర్ తీసుకుంటే ఫస్ట్ సపోజ్ ఇది ప్యారలలోగ్రామ్. ఈ ప్యారలలోగ్రామ్ తీసుకుంటాంట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫిగర్ ఫార్మ్ బై జాయిన్ ద మిడ్ పాయింట్స్. ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? సో అంటే ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ఓకేనా? సో ప్యారలల్ గా మిడ్ పాయింట్ డ్రా చేస్తే ప్యారలలోగ్రామ్ వస్తుంది. రెక్టాంగిల్ డ్రా చేస్తే రాంబస్ వస్తుంది. సో రెక్టాంగిల్ తీసుకోండి, ఈ రెక్టాంగిల్ ఉంది కదా. సో రెక్టాంగిల్ మిడ్ పాయింట్స్, సో మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే రాంబస్ వస్తుంది. రెక్టాంగిల్ మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే రాంబస్ వస్తుంది. అలాగే స్క్వేర్ మిడ్ పాయింట్ ని స్క్వేర్ వస్తుంది, రాంబస్ అయితే రెక్టాంగిల్ వస్తుంది, ట్రెపిజియం అయితే ప్యారలలోగ్రామ్ వస్తుంది. సో అంటే ఇలా మిడ్ పాయింట్స్ డ్రా చేస్తే ఏమొస్తుంది? దీని నుంచి చాలా బిట్స్ పెడతారు. సో అంటే ఏం లేదు, సో ఏ క్వాడ్రిలేటర్ మిడ్ పాయింట్ డ్రా చేసినా మనకి వచ్చేసి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్యారలలోగ్రామ్, ఇది కూడా ప్యారలలోగ్రామ్. మీకు అది ప్రాపర్టీస్ చెప్తే దానికి అర్థమవుతుంది. సో అంటే ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ అయినా బట్ మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే వచ్చేది ఒక
ప్యారలలోగ్రామ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, వచ్చేది ఒక ప్యారలలోగ్రామ్. అసలు ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి అని చెప్పి చెప్తే చూడండి, ఓకేనా. ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి? సో డైరెక్ట్ క్వాడ్రిలేటరల్ టైప్స్ ఆఫ్ ఫస్ట్ ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ ఏంటంటే టూ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో టూ ఆపోజిట్ సైడ్స్ ఆర్, ఈ రెండు ఈక్వల్ అండ్ దీస్ ఆర్ ప్యారలల్ ఆల్సో. టూ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. చూడండి స్క్వేర్ కూడా స్క్వేర్ ఉంటారు కదా, సో ఇది స్క్వేర్ కదా, సో ఇది రెక్టాంగిల్ కదా, ఇందులో కూడా టూ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. సో అందుకని చెప్పాను. సో అవన్నీ కూడా ప్యారలలోగ్రామ్స్. సో ప్యారలలోగ్రామ్ లో టూ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ABCD అనేది ప్యారలలోగ్రామ్ అయితే, ABCD ఒక ప్యారలలోగ్రామ్ అయితే, సో టూ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ దోస్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ రెండు ప్యారలల్ ఎలా ఉంటే దీన్ని ప్యారలలోగ్రామ్ అంటారు. అండ్ డయాగ్నల్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేసుకుంటే, సో ఈ రెండు ఈక్వల్. సో డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఓకే, సో అయితే ప్యారలలోగ్రామ్ లో ఇది 90 అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ప్యారలలోగ్రామ్ లో ఇది 90 అవ్వాల్సిన అవసరం లేదు. ఈ యాంగిల్ బిట్వీన్ ఇది 90 అవ్వాల్సిన అవసరం అసలు లేదు. ఓకే, నెక్స్ట్ ఏరియా ఫార్ములా. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్ములా ఏంటంటే, సో ఏదో ఒక బేస్, ఫర్ సపోజ్ ఈ D తీసుకున్నాం, దీన్ని హైట్ అంటారు. ఈ హైట్ కావాలి. ఓకే, ఈ హైట్ కావాలంటే ఏంటి? సో DC ఇంటూ ఈ హైట్ AE అనుకోండి, AE. సో ఇది ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్ములా. సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్ములా ఇది. అండ్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే, సో బైసెక్ట్ చేసుకుంటే, ఈచ్ అదర్ బైసెక్ట్ చేసుకుంటే, అండ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్టీని గుర్తుపెట్టుకుంటే మనం సమ్ సాల్వ్ చేయగలం. ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ అడ్జసెంట్ యాంగిల్ సమ్ ఇస్ 180. అంటే యాంగిల్ D ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 అండ్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈక్వల్ టు 180. ఇలా పక్క యాంగిల్స్ సమ్ 180 అండ్ ఆపోజిట్ యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ C, యాంగిల్ D ఈక్వల్ టు యాంగిల్ B. ఓకే, సో అది యాంగిల్, ఈ రెండు యాంగిల్ ఈక్వల్, ఈ పక్క యాంగిల్ సమ్ 180. ఓకేనా, అర్థమైందా? సో అలా ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే మనకు నెక్స్ట్ సమ్స్ లో ఈజీ అవుతుంది. సో ఇది ప్యారలలోగ్రామ్ అని చెప్పి. సో నెక్స్ట్ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ ఏం లేదు ప్యారలలోగ్రామ్స్ లో. సో ప్యారలలోగ్రామ్ ఏం చెప్పి మనం ఈ రెండు సమ్ 90 అని చెప్పాం యాంగిల్స్, బట్ అన్ని యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. సో అప్పుడు ఇవి డయాగ్నల్స్ A and B, C and D. So these two are diagonals intersect at point O. సో అప్పుడు ఇంటర్సెక్ట్ at point O దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, అండ్ ఈ యాంగిల్ అన్ని 90 degrees ఉంటాయి. ఇక్కడ కూడా 90 degrees ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ సో ఈ లెంత్ జనరల్లీ L అంటారు, దీన్ని బ్రెత్ అంటారు. సో ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్ అండ్ పెరిమీటర్ ఫార్ములా 2 into L plus B. ఓకే, సో అండ్ ఇది ఒక సర్కిల్లో రెక్టాంగిల్ ఉంటే, ఒక సర్కిల్లో రెక్టాంగిల్ ఉంటే దీని డయామీటర్, దీని డయాగ్నల్ అనేది సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది. దీని డయాగ్నల్ సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇదే ఒక రెక్టాంగిల్ ఒక సర్కిల్ లోపల ఉంటే అప్పుడు దీని లాంగెస్ట్ సైడ్ అనేది ఓకే ఇలా ఉంటే కూడా అప్పుడు కూడా దీని డయాగ్నలే దీని ఇది అవుతుంది. ఓకేనా, సో డయాగ్నల్ ఎప్పుడు కూడా ఇది అవుతుంది. అండ్ దీని లోపల సర్కిల్ ఉంటే అప్పుడు షార్టెస్ట్ సైడ్ అనేది డయామీటర్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడు సర్కిల్ లోపల రెక్టాంగిల్ ఉంటే డయామీటర్ అవుతుంది. అదే రెక్టాంగిల్ లోపల సర్కిల్ ఉంటే దాని ఇది డయామీటర్ అనేది షార్టెస్ట్ సైడ్ అనేది డయామీటర్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. ఇవి రెక్టాంగిల్ ప్రాపర్టీస్. రెక్టాంగిల్ లో అన్ని 90 degrees ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ, సో ఇఫ్ ఇది ఒక రెక్టాంగిల్ అనుకోండి, ABCD ఒక రెక్టాంగిల్ అనుకుంటే అండ్ O is any point inside the rectangle అయితే, సో AO square plus CO square equal to BO square plus DO square. ఓకే, సో ఇది ఫార్ములా. ఇప్పుడు సో O is any point inside the rectangle. సో O is any point inside rectangle అయితే ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ కూడా O ఒక పాయింట్ అయితే, సో ఈ పాయింట్, సో ఈ రెండు బైసెక్ట్ చేస్తే ఇది 90 degrees అవుతుంది.
ఇప్పుడు ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేస్తే ఇక్కడ యాంగిల్ 90 degrees అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంటర్నల్ పాయింట్ ఉందంటే ఏఓ స్క్వేర్ ఏఓసి స్క్వేర్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా సమ్స్ సాల్వ్ చేయగలం. ఓకేనా? సో రెక్టాంగిల్ లో ఇలాంటి సమ్సే ఉంటాయి. ఇప్పుడు సర్కిల్ ని రెక్టాంగిల్ ని కలిపితే అలాంటి సమ్స్ ఉంటాయి. నెక్స్ట్ స్క్వేర్, rhombus. So rhombus ఏంటంటే సో all sides are equal but the angles are not equal. So rhombus all sides are equal but angles are not equal. Opposite angles are equal and adjacent angles sum is 180. ఈ angles equal, adjacent angles sum is 180. So rhombus ఏరియా ఫార్ములా ఏంటంటే half into d1 d2. సో d1 d2 అనేవి లెంత్ ఆఫ్ డయాగ్నల్స్. సో d1 d2 అనేవి లెంత్ ఆఫ్ డయాగ్నల్స్. ఈ డయాగ్నల్ యాంగిల్ ఎంత అంటే 90 degrees ఉంటుంది. ఓకే, సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. హాఫ్ ఇంటూ సో d1 ఇంటూ d2 అనేది ఏరియా ఆఫ్ rhombus కి ఫార్ములా. అండ్ ఇది ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ ద యాంగిల్ బిట్వీన్ ద యాంగిల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ adjacent angles sum is 180. బట్ ఇందులో యాంగిల్స్ అనేవి 90 అవ్వాల్సిన అవసరం లేదు. 90 అవ్వవు. సో 90 అవ్వకుండా ఉంటేనే సో అది rhombus. ఓకే, సో ఇది rhombus. ఈ ఏరియా హాఫ్ ఇంటూ డయామీటర్ 1 ఇంటూ డయామీటర్ 2. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ లో అన్ని సైడ్స్ ఈక్వల్. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ డయాగ్నల్స్ ఇవి. సో డయాగ్నల్స్ 90 degrees ఉంటాయి. అండ్ ఏరియా ఫార్ములా ఏంటంటే లెంత్ ఏ అనుకుంటే ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్ అండ్ పెరిమీటర్ ఫార్ములా 4a. ఓకే, సో ఈ ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్ అండ్ పెరిమీటర్ ఫార్ములా 4a. అండ్ డయాగ్నల్ d ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 2a. ఓకే, సో ఇప్పుడే ఒక సర్కిల్ లోపల స్క్వేర్ ఉందనుకోండి. సర్కిల్ లోపల స్క్వేర్ ఇది స్క్వేర్ అనుకుంటే సర్కిల్ లోపల స్క్వేర్ ఉంటే డయాగ్నల్ అనేది డయామీటర్ అవుతుంది. డయాగ్నల్ లెంత్ అనేది డయామీటర్ అవుతుంది. అదే ఒక స్క్వేర్ లోపల సర్కిల్ ఉందనుకోండి. ఒక స్క్వేర్ లోపల సర్కిల్ ఉంటే ఓకే, ఆ సైడ్ ఆ లెంత్ ఆఫ్ సైడ్, ఎందుకంటే స్క్వేర్ అంటే ఏ కదా, అన్ని ఏ కాబట్టి సో ఆ లెంత్ ఆఫ్ సైడ్ అనేది డయామీటర్ అవుతుంది. ఆ లెంత్ ఆఫ్ సైడ్ ఇస్ డయామీటర్ అవుతుంది. ఇలా సర్కిల్ లో స్క్వేర్ లో సర్కిల్ ఉంటే సో మనకి ఇలా వస్తుంది. అండ్ ఏరియా ఏ స్క్వేర్ పెరిమీటర్ 4a. ఓకే, సో ఇవి స్క్వేర్ నుంచి సో ఏరియా సర్కిల్స్ దానిలో ఎలా ఉంటుంది, అన్ని 90 degrees ఉంటాయి. సో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ ఈక్వల్ అయితే దాన్ని ప్యారలలోగ్రామ్ అంటారు. సో మనం డిస్కస్ చేసేవన్నీ ప్యారలలోగ్రామ్స్. ఓకే, నెక్స్ట్ ట్రెపీజియం. సో ఇది ప్యారలలోగ్రామ్ కాదు, ఎందుకంటే సో ఈ రెండు మాత్రమే. వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో అండ్ రిమైనింగ్ పెయిర్ ఆర్ ఈక్వల్. ఈ సైడ్స్ ఈక్వల్ కాదు, బట్ ఇవి ప్యారలల్ టు ఈచ్ అదర్, ఇవి నాన్ ప్యారలల్ సైడ్స్. సో ఏబిసిడి ఇది ట్రెపీజియం అయితే దెన్ ఓకే ఇది హైట్, ట్రెపీజియం హైట్ అయితే సో ఏరియా ఫార్ములా ఏంటంటే టోటల్ డిసి ఇంటూ హెచ్. సో బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఇంటూ హైట్ ని 2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ ని ఏరియా అంటారు. ఇది ట్రెపీజియం. సో ట్రెపీజియం లో వన్ పెయిర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ రిమైనింగ్ పెయిర్ ఆఫ్ సైడ్స్ ఆర్ నాట్ ప్యారలల్. ఇది హైట్. ఓకే, నెక్స్ట్ ట్రెపీజియం లో ఇంకొకటి ఉంది. ట్రెపీజియం లో ఏంటంటే చూడండి, ట్రెపీజియం లో ఏరియా హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్, ఈ రెండు లెంత్ ఇంటూ హైట్. ఇది ఏరియా ఫార్ములా, ట్రెపీజియం ఏరియా ఫార్ములా. ఇక్కడ హైట్ తీసుకుంటే ఏరియా ఫార్ములా. అండ్ దీనికి ఉన్నట్టుగా అన్నిట్లో డయాగ్నల్స్ ఉంటాయి, కానీ సో ఈ డయాగ్నల్స్ ఈక్వల్ ఉండవు, 90 ఉండవు, ఏ ప్రాపర్టీస్ ఉండవు. సో అందుకనే వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద డయాగ్నల్స్. సో డయాగ్నల్స్ ఏ ప్రాపర్టీస్ ఉండవు. సో బట్ ఈ ఏరియా ఈ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్, సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్, అది ఏరియా. అయితే జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ నాన్ ప్యారలల్ సైడ్స్. ఇలా జాయినింగ్ మిడ్ పాయింట్స్, ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఫస్ట్ ABCD is a trapezium and EF are the midpoints of AD and BC. Then if you join EF, then the parallel sides is equal to the half of the sum of the parallel sides. అంటే ఏంటి? సో EF length అనేదంట. సో the line joining the midpoints of non-parallel sides is equal to the half of the, so EF equal to half of the AB plus CD. Okay, so ఇది
ఇంకో ఫార్ములా దేని నుంచి ట్రెపిజియం ఏరియా హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారల్స్ ఇంటూ హైట్ అండ్ సో ఇలా మిడ్ పాయింట్స్ కలిపితే ఒక లైన్ డ్రా చేసుకుంటే దీని లెంత్ ఈక్వల్ టు ఈ రెండు లెంత్ కలిపితే హాఫ్ చేస్తే ఆ హాఫ్ ఉంటుందంట ఆ లెంత్. ఓకే, సో ఇది ప్యారలగ్రామ్ కోసం. సో స్క్వేర్ కోసం, రాంబస్ కోసం, రెక్టాంగిల్ కోసం, ఇది ప్యారలగ్రామ్ కోసం. ఈ ప్రాపర్టీస్ అని తెలిస్తేనే మనం క్వాడ్రిలేటరల్ కోసం సాల్వ్ చేయగలం. ఓకే, ఇది కైట్. సో కైట్ అంటే ఏంటంటే చూడండి, కైట్ అంటే ఇందులో 2 pair ఆఫ్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఇలా అడ్జసెంట్ సైడ్స్ 2 pair ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్. ఇందాక వరకు మనం ఏం చెప్పుకున్నాం, 2 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. బట్ ఇక్కడ 2 pairs ఆఫ్ adjacent sides are equal. సో ఇక్కడ లాంగర్ డయాగోనల్ అనేది ఈ షార్టర్ డయాగోనల్ ని బైసెక్ట్ చేస్తుంది. బట్ దీన్ని రివర్స్ చేయలేదు, ఈ షార్ట్ ని లాంగ్ బైసెక్ట్ చేస్తుంది. ఈ లెంత్ వేరే, బట్ ఈ లెంత్ ఒకటి. సో ఏ బి సి డి ఓ అయితే బిఓ ఈక్వల్ టు ఓడి. అండ్ ఈ రెండు డయాగోనల్స్ ఉంటాయి. సో డయాగోనల్స్ ఇంటర్సెక్ట్ అట్ 90 degrees ఓన్లీ. ఓకే, సో ఈ మిగిలిన యాంగిల్స్ ఏవి 90 degrees ఉండవు. సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈ యాంగిల్స్ అనేవి 180 ఉంటాయి. అండ్ ఏరియా వచ్చి హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగోనల్స్. ఏరియా వచ్చి హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగోనల్స్, బీడీ ఇంటూ ఏసీ. హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగోనల్స్ ఇస్ ద ఏరియా. సో రాంబస్ కైనా కైట్ కైనా ఏరియా సేమ్. సో రాంబస్ ఏంటంటే 4 సైడ్స్ సేమ్ ఉంటాయి, ఇక్కడ 2 సైడ్స్ సేమ్, 2 సైడ్ డిఫరెంట్ ఉంటాయి. ఇది కైట్. ఇలా కైట్ మీద, సో ఏరియా మీద, రాంబస్ మీద, స్క్వేర్ మీద, రెక్టాంగిల్ మీద సో క్వశ్చన్స్ ఉంటాయి. మనం క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఇవి వీటన్నిటి కోసం ఒక బుక్ లో రాసుకోండి. ఫార్ములాస్ అన్ని ఎప్పుడు చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ అన్ని ఎగ్జామ్స్ లో ఇవి యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇది క్వాడ్రిలేటరల్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వీడియోలో క్వాడ్రిలేటరల్ సమ్స్ డిస్కస్ చేద్దాం. సో అంతవరకు సో ఇవి బాగా నేర్చుకోండి. అండ్ ముందు వీడియోస్ అని చూడండి. వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.